దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రెండు విధాలైనటువంటి జీవితాలు. ఒకటి శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. శరీరానుసారము అనగా లోక సంబంధమైన జీవితం, ఆత్మానుసారం అనగా ఆత్మీయతలో జీవించే జీవితం. అయితే శరీరానుసారమైన జీవితం అది మరణమనుంది. లోకము దాని ఆశలన్నీ గతించిపోవుననుంది. లోకములో ఉన్నదేది కూడా దేవుని వలన కలిగింది కాదు, అది నశించిపోతుంది అని ఉంది. అలాగే ఆత్మానుసారమైన జీవితము అది జీవము, బ్రతికిస్తుంది. అయితే ఈరోజు మనం ఏ జీవితం జీవిస్తున్నాం? శరీరానుసార జీవితమా, ఆత్మానుసార జీవితమా? ఆత్మానుసార జీవితం అనగా ప్రేమ, తగ్గింపు, సాత్వికము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఆత్మఫలాలు. ఇది ఆత్మీయ జీవితం. నువ్వెంతగా వీటిని వృద్ధిపరచుకోవటానికి, పెంపొందింపజేసుకోవటానికి, సంపాదించుకోవటానికి నీవు ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాసపడతావో నీవు యుగ యుగములు జీవించటానికి అర్హతను సంపాదించుకుంటున్నట్లు. అలాగే కోపము, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవి కలిగి ఉన్నప్పుడు నీవు మరణానికి చేరువుగా ఉన్నావని, అంటే విడవబట్టడానికి సిద్ధంగా ఉన్నావని విషయాన్ని మర్చిపోకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక రోజున ప్రజలు ఈ సమాధానమును, ఈర్ష్య, ద్వేషాలను పక్కన పెట్టి, ప్రజలారా మీదికి ఏది కావాలో కోరుకోండి అని అడిగితే ప్రజలు మాకు బరబ్బాయే కావాలి, మరి సమాధానం, ప్రేమను ఏం చేద్దాం, సిలువ వేయండి అన్నారు. ఆనాటి నుండి ఈ లోకంలో ఎక్కువగా బరబ్బానే పరిపాలిస్తున్నాడు. యేసు ప్రభు స్వభావాలు తక్కువ. అందుకే మనల్ని పిలిచాడు దేవుడు. లోకంలో వెర్రివారిగా ఉన్నప్పుడు గనులైన వారి ఎదుట నిష్ఫలులమైన మనల్ని నిలబెట్టుటకు దేవుడు లోకంలో నుండి వెర్రివారిని కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని ఎందుకు కోరుకున్నాడో తెలుసండి? ఏ దేవుడు వద్దు అన్నారో, స్వేచ్ఛగా బ్రతకటానికి బరబ్బాని కోరుకున్నారో, వారి జ్ఞానం వెర్రి జ్ఞానమని, వారి బ్రతుకు మరణానికి చేరువుగా ఉందని వారికి తెలియచేయటానికి మనల్ని దేవుడు కోరుకున్నాడు. కనుక ఆత్మానుసారంగా మనం జీవించాలి. ప్రేమ కలిగి, సమాధానం కలిగి, తగ్గింపు కలిగి, ఓర్పు కలిగి మనం జీవించినప్పుడు మన ప్రవర్తనను బట్టి బరబ్బా స్వభావం కలిగిన వారికి విడుదల కలుగుతుంది. అదే దేవుని సంకల్పం. బరబ్బాని విడుదల చేయుటకు దేవుడు మరణించాడు. బరబ్బా లాంటి స్వభావం కలిగిన వారికి విడుదల కలుగుటకు మనం ఈ రోజున ఎంతైనా తగ్గించుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అలాంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.